మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. బాగా పేరున్నటువంటి వ్యక్తుల్లో అంటే మోస్ట్ ఎఫిషియెంట్ ఆఫీసర్ నవీన్ మిట్టల్. నాకు కొంచెం ఆయన చాలా దగ్గర ఫ్రెండ్. అంటే నేను ఆయన క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్తే కొంచెం ఆయన ఈగో అట్ అవుతుండొచ్చు, కానీ ఆయన గురించి పూర్తిగా నాకు కొన్ని విషయాలు బాగా తెలుసు. ఆయన కృష్ణా జిల్లా కలెక్టర్గా పనిచేసిండు, నాలెడ్జబుల్ పర్సన్. తర్వాత హైదరాబాద్ కలెక్టర్గా వచ్చిన తర్వాత బతుకమ్మ కుంట దగ్గర నుంచి మొదలుకొని దాదాపు ఒక 10 భూములకు సంబంధించి ఆయన ఇచ్చిన ఎన్ఓసీల పైన రాష్ట్ర ప్రభుత్వం ఛార్జ్ మెమో దాఖలు చేసింది. అంతేకాకుండా నటరాజన్ గుల్జర్ అనేటటువంటి ఒక నూనుగు మీసాల ఐఏఎస్ ఆఫీసర్ అప్పుడే ప్రభుత్వ రంగంలోకి వచ్చి తన యొక్క శక్తి సామర్థ్యాలను ఉపయోగించి సమాజానికి ఏదో సేవ చేద్దాం అనుకున్న నటరాజన్ గుల్జర్ ఈయన తర్వాత ఐఏఎస్గా వచ్చారు. నటరాజన్ గుల్జర్ పిఎం ఆఫీసులో 5 సంవత్సరాలుగా అక్కడ పనిచేస్తున్నంటే ఆయన యొక్క నీతి నిజాయితీ ఏంటో మీరు అర్థం చేసుకోండి. ఈయన ఏం చేశాడు, ఈ పిల్లగాడు వచ్చిండు వీడేం చేస్తాడు అన్నట్టుగా పాత ఫైళ్ళు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆటోలలో నింపుకొని ఇంటికి పోయి సంతకాలు పెట్టి వస్తుంటే లకడిగా పుల్కాడ పోలీసు వాళ్ళు పట్టుకొని చీఫ్ సెక్రటరీకి అప్పచెప్పి ఈయన మీద కేసు రిజిస్టర్ చేసిండు. అంతటి ఘనాపాటి ఈ నవీన్ మిట్టల్. సరే, దానిపైన కేసు నడిచింది, 10 రకాలైనటువంటి ఛార్జెస్ పెట్టారు. అల్టిమేట్ గా ఆయనకు ఉన్నటువంటిది క్యాటు గీటు అవన్నీ ఉంటాయి కదా, కోర్టులకు పోయి నాకంటే ఈయన పిల్లగాడు చిన్న పిల్లగాడు, ఆ పిల్లగాడు రాసిన దానికి నేను ఎట్లా ఇవన్నీ ఏదో చేసుకున్నాడు. మొత్తానికి అయితే ప్రభుత్వం ఆయనని రకరకాలుగా లూప్ లైన్ లో పెట్టింది. జనరల్ గా ఇసుకల తైలం తీయడం అంటారు. ఒకవేళ మీరు కూడా ఏదైనా సాటర్డేనో సండేనో ఆయిల్ అప్లై చేద్దామంటే ఇసుకలో తైలం తీసే పెట్టుకుంటున్నారు. అట్లా ఆయన బండలో తైలం తీయగలడు. అంటే బండలలో నుంచి తైలం తీయడం ఎట్లా ఆయనకు తెలిసినట్టుగా ఈ రాష్ట్రంలో ఎవరికి తెలియదు. సరే, ఈ సందర్భంగానే ఆయన కమిషనర్ కాలేజ్ ఎడ్యుకేషన్, టెక్నికల్ ఎడ్యుకేషన్ లో వచ్చి అందులో ఉన్నాయన్నీ ఇక ఒకటి అన్ని రకాలుగా కంప్యూటర్ల కొనుగోలు దగ్గర నుంచి డిజిటల్ క్లాసెస్ దగ్గర నుంచి ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లు, పోస్టింగ్లు. అసలు నాకు ఆశ్చర్యం ఏంటి అంటే జూన్ కాగానే డిప్యుటేషన్లు ఇచ్చేది. మీరు కూడా చెప్తే విన్నా నేను. ఓడీలు ఇవ్వడము, మళ్ళీ 6 నెలలకు క్యాన్సిల్ చేయడం, మళ్ళా చెల్లో 6 నెలల తర్వాత మళ్ళా ఓడీలు స్టార్ట్. ఇక అదే విధంగా ఆటానమస్ కాలేజీల పేరు మీద ఇక తర్వాత ఈ రాష్ట్రంలో ట్రాన్స్ఫర్లు బ్యాన్ ఉన్నా ఆయనకి ఏది బ్యాన్ ఉండదు. ఒకరిని ట్రాన్స్ఫర్ చేయడానికి టైం పట్టదు, ఒకరిని ట్రాన్స్ఫర్ మళ్ళీ వెనక తీసుకురావడానికి టైం పట్టదు. ఇవన్నీ ఆయన నిత్యకృత్యంగా చేస్తున్నటువంటి అంటే ఎన్ని రకాలుగా ఆయన కోసం చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు, ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉన్నారు, అరాచకం చేసిన వాళ్ళు ఉన్నారు. దాదాపు ఇప్పటికి నవీన్ మిట్టల్ బాధితులు సంబంధించి నిన్ననే నాకు ఒకరు మెసేజ్ పెట్టారు, సార్ నవీన్ మిట్టల్ బాధితులం అందరం కలిసి ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేద్దాము, మీరు అందరు రండి అంటే నేను చెప్పిన నేను కూడా వస్తా భయ్య, నేను కూడా బాధితున్నా చెప్పి. ఆయన తర్వాత అనుకోకుండా ఆయన ఇంటర్మీడియట్ కు ఇన్ఛార్జిగా రావడం. వచ్చిన తర్వాత జనరల్ గా పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా కొత్త పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు ఇక్కడ రైస్ మిల్ ఎన్నున్నాయి, తర్వాత వైన్ షాపులు ఎన్నున్నాయి, బార్ షాపులు ఎన్నున్నాయి, మంత్లీ మామూలు ఇచ్చేటోళ్ళు ఎవరెవరు ఉన్నారు, ఎంత ఇస్తారు అనేది వాడు లెక్కేసుకుంటాడు. ఈ పోలీస్ స్టేషన్ ఇన్కమ్ ఎంత అంటారు. ఇది జనరల్ నిత్యకృత్యమైనటువంటి. అట్లా ఇంటర్మీడియట్ లో ఏమేమి ఉన్నాయని చూసిండు. కానీ చూసిండు కానీ అక్కడ ఒకడు గడ్డివాం కాడ కుక్కలాగా ఉంటాడు, మధుసూదన్ రెడ్డి అనేటోడు, వాడిని తప్పించుకుంటే తప్ప నువ్వు ఏం చేయలేవని చెప్పినట్టున్నాడు. దాంతో దాదాపు 28 మంది విద్యార్థుల చావుకు కారణమైన గ్లోబరైనా కంపెనీకి వత్తాసు వలికి వాళ్ళకి ఇవ్వాల్సిన 4,50,00,000 రూపాయలు ఇవ్వడమే కాకుండా శబాష్ సర్టిఫికేట్ ఇవ్వడానికి వీడు ప్రయత్నం చేశాడు. ఆ సందర్భంగా కన్సర్న్ మంత్రిని మీరు మీ ప్రభుత్వం మళ్ళీ లోపలికి పోతారు, ఇప్పటికి అయింది చాలు అని చెప్పి ఆ విధంగా ఆపిన పాపానికి అనేక రకాల వేధింపులకు వాటికి వీటికి పాల్పడ్డాడు.
సరే పోయింది మనకేమనుకున్నాం, ఇప్పటికి కూడా ఆ వేధింపులు కొనసాగుతున్నాయి. దట్ ఈస్ ద డిఫరెంట్ ఇష్యూ. మరి ఇంతటి ఈయన ఆల్ ఆఫ్ సడన్ ఈ రెవెన్యూ సెక్రటరీకి ఎట్లా రాగలిగిండు అనేది నాకు కూడా, నేను ఇది అదే రీసెర్చ్లో ఉన్నా. అయితే ఈ రాష్ట్రంలో కొన్ని ఢిల్లీలో లిక్కర్ స్కామ్ జరిగింది, మీరు చూసిండ్రు. లిక్కర్ స్కామ్ జరిగినప్పుడు తెలంగాణకు సంబంధించిన రాజకీయ నాయకుల, ప్రముఖ రాజకీయ నాయకుల పేర్లు కూడా కొన్ని వచ్చినాయి బయటికి. అయితే ఆ ప్రముఖ రాజకీయ నాయకురాలిని ఈయన ఒక 4-5 సార్లు కలిసాడు. దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు నా దగ్గర ఉన్నాయి. ఆ నాయకురాలు అడ్మినిస్ట్రేషన్ కి సంబంధం కాదు, మంత్రికి సంబంధం కాదు, విద్యకు అసలే సంబంధం కాదు. ఈయన ఆమె దగ్గరికి ఎందుకు పోయిండు అనేటటువంటి ఓడిపోయిన క్యాండిడేట్, ఓడిపోయిన ఎంపీగా ఓడిపోయినటువంటి క్యాండిడేట్ ఏంటి అని చూస్తే తీగ లాగితే డొంక కదిలినట్టు ఈ లిక్కర్ కుంభకోణం ఎట్లా కదిలిందో, ఈయన కలిసిన కలయిక వాళ్ళిద్దరి మధ్య జరిగినవి కూడా మళ్ళీ ఢిల్లీలోనే కలిగి. నవీన్ మిట్టల్ బిలాంగ్స్ టు పంజాబ్. పంజాబ్ లో ఒక లవ్ యూనివర్సిటీ అని ఉంది. ఈ లవ్ యూనివర్సిటీకి సంబంధించిన ఓనర్ నవీన్ మిట్టల్ రిలేటివో, ఫ్రెండో, లేకపోతే ఇంకోటో, లేకపోతే నవీన్ మిట్టల్కు అందులో భాగస్వామ్యం ఉందని కూడా బయట బహిరంగంగా చర్చ ఉంది. రేపు సిబిఐ ఇట్లా ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది. ఈ అశోక్ మిట్టల్ రాజ్యసభ సభ్యుడు. తర్వాత పంజాబ్ ప్రభుత్వం అధికారంలో రావడానికి ఆర్థికంగా బాగా సహకరించిన వ్యక్తుల్లో ఈయన ఒకడు. కాబట్టి ఈ పంజాబ్, ఢిల్లీ ప్రభుత్వాల యొక్క సూచన మేరకు ఈయన ప్రగతి భవన్ కు చాలా దగ్గరైపోయి, ఇంత లోపల ఇద్దరు 2 కత్తులు ఒకే ఊరలో ఇమిడే అన్నట్టుగా ఇద్దరు దొంగలు ఒక దగ్గర ఇవ్వడం కష్టమో ఏదో తెలియదు కానీ, అంతకుముందు ఈయన రాకని అడ్డుకున్నటువంటి ఈ యొక్క చీఫ్ సెక్రటరీ ఎవరైతే సోమేష్ కుమార్ ఉన్నాడో, ఆయన ఆంధ్రకు పోయిన మరుక్షణమే ఈయన అక్కడికి వెళ్ళిపోయింది. ఇంకా ఆ తర్వాత ఈయన ఆడిందే ఆట, ఆడిందే పాట. అంతేకాకుండా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము భూములన్నీ ఆయన యొక్క బొటనవేలు కింద పెట్టారు. అంటే ఆయన ఫింగర్ వేస్తే బొటనవేలు కింద ఉన్నటువంటి భూములన్నీ, తెలంగాణ భూములన్నీ ఆయన బొటనవేలుకి వస్తాయి. ఆయన ఎక్కడ తీస్తే అక్కడ బొటనవేలు నుంచి పోతాయి. దొరికిందే ఛాన్స్, ఇంకా కోతి దొరికినట్టుగా దాదాపు 1000 కోట్ల రూపాయలు నిన్న కూడా వివిధ సామాజిక మాధ్యమాలలో గాని, సోషల్ మీడియాలో గాని, మీడియాలో గాని వస్తున్నటువంటి ప్రకారము 25 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి భూములు, ముఖ్యంగా హైదరాబాద్ ఈస్ట్ లో ఉన్న, ఏమంటారు దాన్ని, మన హైటెక్ సిటీ నుంచి శంకర్పల్లి వరకు ప్రభుత్వ భూములు, అంటే ఈయన మీద ప్రధానంగా ఉన్నటువంటి భూములు ఏవైతే లిటిగేషన్ భూములు ఉన్నాయి, ఇది మధుసూదన్ రెడ్డి గారిదా, శ్రావ్య గారిదా అని డిస్ప్యూట్ ఉన్నటువంటి భూములు, మీరు డబ్బులు ఇస్తే మీకు, మేము డబ్బులు ఇస్తే మాకు, డబ్బులు ఇస్తేనే అది బొటనవేలు రాత్రికి ఒత్తుతారు. సో కాబట్టి బొటనవేలు ఇస్తే మాకు వస్తుంది, బొటనవేలు అటు వచ్చేస్తే మీకు వస్తుంది. కాబట్టి ఈయన బొటనవేలు కింద తెలంగాణ భూములన్నీ ఎందుకు పెట్టిండ్రు అనేటటువంటిది $1 మిలియన్ క్వశ్చన్. నేను మీకు రిజల్ట్ వచ్చిన రాత్రి కూడా బొటనవేలు బాగా పనిచేసిందా? అంటే రిజల్ట్ వచ్చిన రాత్రి, రిజల్ట్ రేపెల్లుండి వస్తానంగా స్టార్ట్ అయింది. రిజల్ట్ కంటే ముందే స్టార్ట్ అయింది. రిజల్ట్ వచ్చిన రాత్రి స్టార్ట్ అయింది. రిజల్ట్ వచ్చినాక 2 రోజులు నడిచింది. బొటనవేలు తీయలేదట. తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఏదో బొటనవేలుకు ప్లాస్టర్ వేసిందని కూడా తెలిసింది. అంటే ఆ ఒత్తి 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 నొప్పిలేసి ఆ బొటనవేలుకు ప్లాస్టర్ వేసిండట. సో అంత నొట్టినట. మరి ఎందుకంటే బొటనవేలులో ఇక్కడ ఒకటి ఏముందంటే, ఐటీలో అంత టెక్నాలజీ బాగుంటది, కానీ ఇప్పుడు ఈ బొటనవేలు పెట్టిన తర్వాత ఒకవేళ పొరపాటున ఈ బొటనవేలు పెడితే పనిచేయదు. కాబట్టి దీనికి ఎంత ప్లాస్టర్ వేసినా మళ్ళీ ప్లాస్టర్ వీకి అదే బొటనవేలు పెట్టాలి. సో 25,000కు సంబంధించినటువంటి ఆరోపణలు దీని మీద వచ్చినాయి. దీని మీద కింద ఒక ఎంఆర్ఓను బదిలీ చేయడం, గచ్చిబౌలిలో గౌలిదొడ్డి దగ్గర పెద్ద ఎత్తున భూములకు సంబంధించి, సో ప్రభుత్వ భూములను అటు ఇటు జరపడం అనేటటువంటిది. 25 లక్షల కోట్ల సార్, 25,000 కోట్ల, 25 లక్షల కోట్ల విలువైనటువంటి భూములు. తెలంగాణ అప్పు కూడా తీరిపోతుంది. ఇక తెలంగాణ అప్పు తీరిందా, లేక పంజాబ్ అప్పు తీరిందా, ఢిల్లీ అప్పు తీరిందా, లేకపోతే ఇప్పుడు అంతకుముందు మీరు ఒకటి విన్నారు, మీరు ఒకవేళ నన్ను ఎన్డీఏకు కన్వీనర్ గా చేస్తే
దేశవ్యాప్తంగా ఎన్నికలకు కావాల్సిన నిధులన్నీ నేనే ఇస్తానని ఒక ఆయన అన్నాడు, ఒక పొలిటీషియన్. ఆయన ఇప్పుడు ఎక్కడో కనిపిస్తలేడు కానీ 4-5 రోజుల నుంచి ఆయన అన్నాడు. ఆయన అంటే నేను అనుకున్న బట్ ఇటువంటి వాళ్ళు చెప్పినట్టున్నారు, మా బొటనవేలు కింద ఇన్ని ఉన్నాయి సార్ అని. సో కాబట్టి ఇది ఒకటి. ఇప్పటికీ కూడా ఒక చర్చ అయితే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది. ఇన్ని ఎకరాల భూములు అనేటటువంటివి ఈ విధంగా ఇష్టం వచ్చినట్టుగా చేయడమే కాకుండా తన కింద తాబేదారులను పెట్టి ఒక అన్యాక్రాంతమైనటువంటి భూములకు సంబంధించి నేనేమంటున్నానంటే, ఈ రాష్ట్రములో శైలజా రామయ్యర్ లాంటి వాళ్ళు లేదా నీతివంతమైనటువంటి పరిపాలన అందించేటటువంటి రాహుల్ బొజ్జా లాంటి ఐఏఎస్లు దాదాపు ఇంతమంది ఉండంగా ఇగో వీళ్ళ చేతికే ఈ యొక్క దొంగలకు తాళం చేతులు ఇవ్వాల్సినటువంటి అవసరం గత ప్రభుత్వానికి ఏమొచ్చింది అనేటటువంటిది ప్రధానమైనటువంటి ప్రశ్న. మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933.